ఈ సమాజానికి యేసుక్రీస్తు అంటే చాలామంది మధ్యకాలంలో రెచ్చగొడుతున్నారు. మన దేవుడు కాదు, మన దేశం కాదు, మనవాళ్ళు కాదు. కానీ భాష తప్పు. దేవుణ్ణి మన దేశం వాడు కాదు అనడం అంతకంటే అవివేకం ఉండదు. ఎందుకంటే దేవుడు అంటే ఏంటో తెలియక మాట్లాడుతున్నది అది. ప్రధానమంత్రి మన ఊరోడు కాదు అన్నాం అనుకోండి, మన ఆంధ్రవాడా ప్రధాని? మన ఆంధ్రవాడు కానప్పుడు మనకెలా ప్రధాని అంటావా? ఆంధ్రవాడు కాకపోయినా నీకు ప్రధానే. మన ఊరిలో పుట్టాడా, మన రాష్ట్రంలో పుట్టాడా అనకూడదు. నీ రాష్ట్రంలో, నీ జిల్లాలో, నీ ఊరిలో పుట్టినా పుట్టకపోయినా ప్రధానమంత్రే. ఎవరికైనా ప్రధానమంత్రి ఈ దేశంలో. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆయన ఒక దేశానికి కాదు, అసలు ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఆయన. విశ్వాన్ని కలిగించిన వాడు ఆయన. సర్వమానవాళిని సృష్టించిన వాడు ఆయన. ఆయనకు ఒక దేశం ఏంటి? నువ్వెవరు చెప్పడానికి? దేవుడు ఈ దేశంలో దేవుడు ఈయన, ఆ దేశంలో దేవుడు ఆయన. అసలు దేవుణ్ణి విభజించడం ఏంటి? భూమిని కలిగించిన వాడు ఆ భూమి మీద ఉన్న దేశాలన్నింటినీ కలిగించాడు. ఆ దేశాలలో కనబడుతున్న ప్రతి మనిషిని ఆయన సృష్టించాడు. కనుక దేవుడు అంటే ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో పరిమితమైన వాడు కాడు. ఎవరి మాటలో విని ఆయన విదేశీ దేవుడు లేదంటే పలానా వాళ్ళ దేవుడు ఎట్లా ఆలోచించకండి. దేవుడు వీళ్ళకి వాళ్ళకి కాదు, మనుషులందరికీ దేవుడు. విశ్వానికి దేవుడు, సకల చరాచర సృష్టికి దేవుడు. అసలు దేవుడు అంటేనే సృష్టి మొత్తాన్ని కలిగించిన వాడు అవుతాడు. అంతేగాని ఈ జాతి వాళ్ళను వీళ్ళకో దేవుడు, ఆ జాతి, అసలు జాతిలో ఎవడు పెట్టాడు? నువ్వు నేను తప్ప. మనుషులను పెట్టుకున్నాం. దేశాలు ఎవరు విభజించారు? నువ్వు నేను తప్ప. ఏమండి, ప్రపంచ దేశాల్లో ఆ దేశం వేరు, ఈ దేశం వేరే నువ్వు అనుకున్నావు. కానీ దేవుడికి కాదే. దేవుడికి అంతా ఒకటే. అసలు దేవుడి దృష్టిలో ఆలోచించారా?